మనం చూసుకున్నట్లయితే ముమ్మాటికి రెఫరెండమే. మా పాలనపై నమ్మకంతో చెబుతున్నా. 14 సీట్లు గెలుస్తాం. కాంగ్రెస్, భాజపాల మధ్య పోటీ. కేసీఆర్‌కు ఎందుకు ఓటు వేయాలని ప్రజలు అడుగుతున్నారు. హామీలన్నీ అమలు చేస్తాం. రుణమాఫీకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. చంద్రబాబు మనం చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు రుణమాఫీకి సంబంధించి అనేక విషయాలకు సంబంధించి ఇంటర్వ్యూ అయితే ఇచ్చారన్నమాట. ఆ ఇంటర్వ్యూలో ఈయనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఖచ్చితంగా రుణమాఫీ అనేది చేసి తీరుతాం. దానికోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసి ఈయనైతే తెలియజేయడం అయితే జరిగిందనమాట ముఖాముఖిలోని. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం ఇచ్చే హామీ రుణమాఫీ అని చెప్పి ఎగ్గొట్టారు. అలాగైతే మేము చేయమని ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని ఈయనైతే అన్నారనమాట. ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన పథకాలు ఏవైతే గ్యారెంటీల పేరుతో పథకాలు అయితే ఇచ్చామో అన్ని పథకాలని కూడా అమలు చేసి తీరుతామని, ఏ ఒక్క పథకాన్ని కూడా మర్చిపోవడం అయితే జరగదని చెప్పేసి అందుకే ఓటేమని అడుగుతున్నామని ఖచ్చితంగా ఇదైతే చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.